హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫినాన్షియల్ ప్లానర్ అనిల్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? వండర్ఫుల్ అండి. సో ఫినాన్షియల్ ప్లానింగ్ అనేసరికి చాలా మందికి ఫస్ట్ పిల్లల యొక్క ఫ్యూచర్ ప్లానింగ్ గురించి ఆలోచిస్తారు కదా. మరి పిల్లలకి సంబంధించి ఫినాన్షియల్ ప్లానింగ్ కి ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయంటారు? ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటంటే పిల్లల గురించి కూడా. ఎస్. సో ద మెనీ ఉన్నాయి, అంటే మనకి రిటైర్మెంట్ కావచ్చు, లేకపోతే వేరే వాటికి ఇప్పుడు వేరే గోల్స్ ఏవైనా ఉండొచ్చు. సో అన్నింటి కోసం కలిపి కాంప్రిహెన్సివ్ చేసేదాన్ని ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటాము. అందులో వన్ ఆస్పెక్ట్ మీరు అన్నట్టు పిల్లలు. చిల్డ్రన్స్ కోసం కూడా టూ ఆస్పెక్ట్స్. ఒకటి ఎడ్యుకేషన్, ఒకటి ఇంకొకటి వాళ్ళ కొన్ని కేసుల్లో ఈవెన్ వాళ్ళ పెళ్ళిళ్ళకు కూడా ఒకటి. అండ్ థర్డ్ వచ్చేసి ఈవెన్ సక్సెషన్ కూడా. అందరూ ఓన్లీ చదువుల కోసమే కాదు, 3 గోల్స్ ఉంటాయి పిల్లలు అన్నా కానీ. సింప్లిఫై అయిపోతుంది చాలామంది పిల్లల గోల్స్ అంటే 18 కానీ 19 రాగానే చదువు కోసమే అనుకుంటాము. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఫర్ షూర్. దాంతోపాటు ఇప్పుడు యాజ్ ఎ పేరెంట్ ఏంటంటే జనరల్గా ఏంటంటే చదువుతోటే ఆపేయరనమాట, వాళ్ళ పెళ్లి గురించి ఆలోచిస్తారు. అండ్ చాలామంది పేరెంట్స్ మా తాత ముత్తాత మాకు కొంచెం ఆస్తులు ఇచ్చారు, ఐ షుడ్ ఆల్సో, మేము కూడా మా వాళ్ళకి కొంచెం ఇవ్వాలి. వారసత్వంగా ఏదైనా ఆస్తులు ఇవ్వాలని ఉంటుంది. అదే సక్సెషన్ ప్లానింగ్ అంటాం. సో అంటే జనరల్గా ఒక చిన్నగా సింప్లిఫై చేస్తారు, బట్ యాక్చువల్లీ చిల్డ్రన్స్ అంటే 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇందులో 3 ఆస్పెక్ట్స్ కూడా ఇంపార్టెంట్ ఏంటంటే చిల్డ్రన్ కోసం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసినప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. వెదర్ వి స్టార్టింగ్ ఎట్ ఏమంటారు, కొద్దిమంది యాక్చువల్లీ ఈవెన్ పిల్లలు పుట్టకముందే సంబడి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే ఆర్ ప్లానింగ్ చేస్తున్న పెళ్లి కాగానే. సో ఈవెన్చువల్లీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత పిల్లలు స్టార్ట్ కానీ, బట్ దే స్టార్ట్ ఈవెన్ బిఫోర్ దట్. సో ఇట్ వాట్ పార్ట్ ఆఫ్ ద టైం, దాన్ని బట్టి ఏంటంటే అర్లీ ఒక జనరల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఏంటంటే మీరు ఎంత తొందరగా మొదలు పెడితే అంత తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేయొచ్చు. బికాజ్ మీరు ఇన్వెస్ట్మెంట్కి గ్రో అవ్వడానికి టైం ఇస్తున్నారు. ఓకే, వెరాజ్ లేట్ స్టార్ట్ చేసామనుకోండి ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ ఎక్కువ అవుతుంది. అది కూడా ఏంటంటే 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి సింపుల్ అందరికీ తెలిసినది ఏంటంటే మంత్లీ కొంచెం అన్నప్పుడు అది కొద్దిమంది ఏంటంటే రిస్క్ లేని తీసుకొని వాళ్ళు ఆర్డీలో పెట్టుకుంటారు, రికరింగ్ డిపాజిట్లో పెట్టుకుంటారు, బ్యాంక్లో సింపుల్ అయిపోద్దని. వచ్చిన శాలరీ కానీ బిజినెస్ నుంచి నెలకు 10,000, 5,000, 3,000, 2,000 ఎంతో ఒక అమౌంట్ ఆటోమేటిక్గా పెట్టుకుంటారు. అండ్ ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి పాపులర్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి ద్వారా పెట్టుకుంటున్నారు. సో అదొక సెకండ్ మోస్ట్ పాపులర్ ఇప్పుడు కరెంట్లీ. అక్కడ కూడా అంతే, మీరు గోల్ చాలా లాంగ్ ఉందనుకోండి, మీ పాపో బాబో ఇప్పుడు 1 year ఓల్డే ఉన్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ మీకున్న ఆదాయంతో వాళ్ళ స్కూల్ చదువులు మాత్రం మనం చదివిచ్చేస్తాము ఇబ్బంది లేకుండా అనుకుంటాము. అలా కాకుండా వాళ్ళ కాలేజ్కి వచ్చి హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ అమౌంట్ అవసరం వస్తుంది. అప్పటికి నేను సేవ్ చేయాలని చాలామంది వెదర్ ఇండియాలోనే చదువుకోవచ్చు ఆర్ ఇప్పుడు బయటికి వెళ్ళడం క్వైట్ కామన్ అయిపోయింది. వెదర్ కొద్దిమంది గ్రాడ్యుయేషన్కి వెళ్తున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తున్నారు. అలాంటప్పుడు నువ్వు ఎంత అవసరం వస్తుంది, జనరల్గా ఏంటంటే ఇన్ఫ్లేషన్ మామూలుగా ద్రవ్యోల్బణం ఏదైతే రేట్లు పెరగడం అవుతుందో ఆన్ ద హోల్ చూసుకుంటే 7% అంటాం. కానీ దర్ ఆర్ 2 areas విచ్, ఏది ఒకటి ఎడ్యుకేషన్, ఇంకొకటి హెల్త్. ఈ 2 కాస్ట్ 7 కాదు 10-15% రేట్లో పెరుగుతున్నాయి. సో మీరు మచ్ హయ్యర్ అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ సేవ్ చేస్తేనే అప్పుడు ఇబ్బందులు లేకుండా పిల్లల్ని మళ్ళీ ఆ టైంలో మళ్ళీ ఫ్రెష్గా ఫస్ట్ థింగ్ ఆల్రెడీ ఇప్పుడు కరెంట్ జనరేషన్ పిల్లల్ని కొంచెం లేట్గా కంటారు. సో 30-32 ఆ రేంజ్లో ఆ టైంలో ఫస్ట్ చైల్డ్, సెకండ్ చైల్డ్ 34-35 అప్పుడు వస్తే బై ద టైం వాళ్ళు కాలేజ్ ఎడ్యుకేషన్ వచ్చేప్పటి వరకు ఆల్రెడీ 50-51 పేరెంట్స్ అయిపోతారు. అంటే ఇంకొక 8-9 years ఉంటుంది ఇది వర్కింగ్స్ టైం. సో యూఆర్ యాక్చువల్లీ అప్పుడు ఫ్రెష్గా అప్పులు తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది యూఎస్కి వెళ్ళే వాళ్ళు స్టూడెంట్స్ ఇప్పుడు కరెంట్గా మళ్ళీ 40 లక్షలు 50 లక్షలు తీసుకొని, బికాస్ స్టూడెంట్ బయటికి వెళ్తాడు కాబట్టి గ్యారంటీ కంపల్సరీ పేరెంట్ ఇవ్వాలి, అంటే ఆ లోను పేరెంట్ మీద తీసుకున్నట్టే. సో అట్లాంటి ఇబ్బందులు వెన్ యూఆర్ 50-51 దగ్గర వచ్చే కన్నా కొంచెం స్టార్ట్ ఎర్లీ చేస్తే కంపల్సరీ ఒక సపరేట్ కార్పస్. లెట్స్ సే వెన్ యూర్ 27-28 మీ జాబ్లో సెట్ అయ్యాక 1 or 2 years తర్వాత పెళ్ళి అయ్యాక ఇమ్మీడియట్గా మొదలు పెడితే ఏంటంటే ఒక 3-4 years హెడ్ స్టార్ట్ అవ్వడం వల్ల మీరు మామూలుగా ఒక 10,000 5,000 చేయాల్సింది నెలకి 3,000 తోటి 3,500 తోటే సరిపోతుంది. అందుకే ఎర్లీ ఈజ్ బెటర్, వెదర్ ఇది చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కానీ వేరే కానీ. దెన్ కమింగ్ టు సెకండ్ ఆప్షన్ చెప్పినట్టు మ్యూచువల్ ఫండ్ ఒకటి ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కావాలంటే లంసమ్ ఒకేసారి పెట్టవచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. లేకపోతే మనకి ఏదైనా సంవత్సరం బోనస్ వస్తుండొచ్చు. మనం బిజినెస్ వాళ్ళం అనుకోండి, ఎప్పుడైనా డబ్బులు ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా సేవ్ చేసుకొని ప్రతి మంత్ మాత్రం కొంచెం యాడ్ చేస్తూ బిల్డ్ చేస్తూ పోతూ ఉంటే ఏంటంటే నాట్ జస్ట్ ఓన్లీ ఎడ్యుకేషన్ బట్ ఆల్సో
నేను నెక్స్ట్ చెప్పినట్టు వాళ్ళ వెడ్డింగ్కే కానీ వాళ్ళకి కొంచెం ఆస్తులు క్రియేట్ చేయాలన్నా కానీ హ్మ్. 3 ఆస్పెక్ట్స్ కూడా బోత్ వేస్. ఓన్లీ మంత్లీ సేవ్ చేస్తే అయిపోతుంది అనుకుంటే కాదు. ఇప్పుడున్న ఇన్‌ఫ్లేషన్‌కి ఈవెన్ నేను చెప్పిన చదువు కోసమే కాదు ఇన్‌ఫ్లేషన్, ఈవెన్ వెడ్డింగ్ ఇన్‌ఫ్లేషన్ ఆల్సో హ్యూజ్. ఇప్పుడు హ్మ్. పెళ్లి ఇంతకుముందు ఒక 20 లక్షల్లో అయ్యేది. ఇప్పుడు 30, 40, 50 లక్షలు. ఓన్లీ ఫోటోగ్రఫీకే 5, 7 లాక్స్ పెడుతున్నారు కరెంట్ ఇన్‌స్టా జనరేషన్. సో, అలాంటప్పుడు హ్యూజ్ ఎక్స్‌పెన్స్ అవుతుంది. అండ్ అది యూజువల్లీ పేరెంట్స్ ఏంటంటే నా చేతుల మీదుగా చేద్దామనే చాలా మందికి ఉంటది కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు సేవ్ ఎర్లీ. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఆ రోజుల్లో నీ సేవింగ్స్, నీ రిటైర్మెంట్ కోసం నువ్వు దాచుకున్న అమౌంట్‌లోంచి ఇచ్చే బదులు ఇఫ్ యూ ప్లాన్ వెల్ దెన్ ఇంకో థర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్స్. లైఫ్ ఇన్స్యూరెన్స్‌లో కూడా ట్రెడిషనల్ ఉన్నాయి అండ్ ఈక్విటీ లింక్డ్ ఉన్నాయి. హ్మ్. ట్రెడిషనల్ ఆబ్వియస్‌లీ మోర్ ఆఫ్ రిటర్న్స్ తక్కువొస్తాయి. తెలియని వాళ్ళు, భయపడే వాళ్ళు, మార్కెట్ గురించి భయపడే వాళ్ళు ఆర్ కన్జర్వేటివ్ వాళ్ళకి అది ఓకే. బట్ ఇఫ్ యువర్ గోల్ ఈస్ లాంగ్, యూలిప్స్‌లో పెట్టేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే యువర్ గోల్ ఈస్ సెక్యూర్డ్. మనకేమైనా అయినా గానీ అది యూలిప్ కాబట్టి లింక్డ్ ఇన్స్యూరెన్స్ ఉంటది కాబట్టి ఎక్స్ అమౌంట్ అయితే పక్కా వస్తుంది. హ్మ్. అండ్ ఇంపార్టెంట్ ఏందంటే డిసిప్లిన్డ్‌గా కంపల్సరీ కడతాం మనం. ఓకే. మ్యూచువల్ ఫండ్ కానీ వేరే వాటిలైతే మధ్యలో ఆపేసే అవకాశాలున్నాయి. బికాజ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఆపే అవకాశం ఉన్న చోట ఆపుతాం. అలా ఇక్కడ ఆపే అవకాశం లేదు కాబట్టి నువ్వు 10 ఇయర్స్ కట్టాలి, 12 ఇయర్స్ కట్టాలని చెప్పినప్పుడు నువ్వు మర్చిపోయిన ఇన్స్యూరెన్స్ కంపెనీ గుర్తు చేస్తది. ఇన్స్యూరెన్స్ కంపెనీ నువ్వు మర్చిపోయినా నువ్వు ఎవరి ద్వారా కట్టావో ఆ ఏజెంటో, ఆ అడ్వైజరో వాళ్ళు గుర్తు చేస్తారు. సార్ మీరు ఈ సంవత్సరం రూ. 1,00,000 కట్టాల్సింది కట్టలేదు మీ పిల్లల కోసం అని గుర్తు చేస్తారు. సో, హ్మ్. విల్ నాట్ ఫర్గెట్. మన గోల్ కంపల్సరీ అచీవ్ అవుతది. సో, అది మంచిది చెడు అనే కన్నా దేర్ ఈస్ ఎ హయ్యర్ ఛాన్స్ దట్ మీరు ఇన్స్యూరెన్స్ కానీ, యూలిప్ ప్లాన్ గాని తీసుకుంటే మీరు అనుకున్న గోల్ దగ్గరికెళ్ళే అవకాశాలు మచ్ హయ్యర్ ఉన్నాయి. వెన్ ఓకే. కంపేర్డ్ టు ఎక్కడైతే ఇష్టం ఉన్నప్పుడు అన్ ఇన్వెస్ట్ చేయొచ్చంటే మనం ఇష్టం వచ్చినప్పుడే చేస్తాం. సో, ఇవి కాకుండా పోస్టల్ సేవింగ్స్ కొన్ని గవర్నమెంట్ సేవింగ్స్ ఉన్నాయి. స్మాల్ సేవింగ్. పోస్టల్ సేవింగ్స్‌లో మల్టిపుల్ పిల్లల కోసం ఉన్నాయి. సో, ఇన్ ద ఎండ్ ఏంటంటే ఆప్షన్స్ 7 ఆర్ 8 ఉన్నా కానీ ఎక్కడైనా కావాల్సింది మన డిసిప్లిన్, మన కమిట్మెంట్. సో, మనం ఒక మంత్లీ ఇంత అమౌంట్ అనుకున్నాము. ఆ అమౌంటే కాకుండా స్టెప్ అప్ కూడా ఇంపార్టెంట్. ఆల్టర్‌నేట్ ఇయరో, ఎవ్రీ ఇయరో లెట్స్ సే ఈ ఇయర్ ఒక 50,000 సేవ్ చేసినప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇంకొక 10%, 5% పెంచాలి. అప్పుడే కార్పస్ అనేది డీసెంట్‌గా క్రియేట్ అవుతుంది పిల్లల చదువుల కోసం. సో, చిన్న ఆప్షన్స్ మంత్లీ రూ. 1000 నుంచి కూడా నువ్వు మంత్లీ 20,000, 30,000, 50,000 ఆప్షన్స్ ఉన్నాయి. సో, పోస్టల్ సేవింగ్స్ కొన్ని ఈవెన్ మంత్లీ రూ. 1000తో కూడా స్టార్ట్ అవుతాయి పిల్లల కోసం లాంగ్ టర్మ్‌కి. అక్కడేంటంటే మోస్ట్‌లీ ట్రెడిషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్, డెట్ ఫండ్ కాబట్టి మీకు 7.5, 8 వరకే వస్తాయి అవి. ఈవెన్ ఇప్పుడు ఇంకోటి ఏటీసీ కింద అమ్మాయిలకైతే సుకన్య సమృద్ధి యోజన ఉంది. ఎస్ఎస్‌వై ఉంది. అక్కడ కూడా మీరు మంత్లీ కట్టుకోవచ్చు ఆర్ సంవత్సరానికి ఒకసారి కట్టొచ్చు. అక్కడ 8.25, 8.5 వరకొస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తున్న సేవింగ్ స్కీమ్ అది. కాకపోతే ఏంటంటే ఇఫ్ యూ ఆల్రెడీ మీకు ఏటీసీ కింద వేరే ఉన్నాయి ఇన్వెస్ట్‌మెంట్ ఉంటే ఎస్ఎస్‌వై కన్నా కూడా ఏదైనా ఈక్విటీ లింక్డ్ వేర్ కొంచెం మచ్ హైయర్ రిటర్న్స్ వచ్చేవి. మ్యూచువల్ ఫండే అనుకోండి ఆర్ యూలిపే అనుకోండి. ఇట్లాంటి వాటిలో పెట్టుకోవడం బెటర్. బికాజ్ ఎనీహౌ ఇంపార్టెంట్ ఏంటంటే రిటర్న్స్ హైయర్ వచ్చేది చూసుకుంటే ఏంటంటే లాంగ్ టర్మ్ అయితే. హ్మ్. షార్ట్ టర్మ్ అయితే జాగ్రత్తలు ఎక్కువ చూసుకోవాలి ఏ ఇన్వెస్ట్‌మెంట్ అనేది. బట్ లాంగర్ పీరియడ్‌కి బెటర్ ఏంటంటే గో ఫర్ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ వేర్ యూ 12%, 14% వస్తుంది. మీ ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేస్తుంది. మీరు పెట్టిన అమౌంట్ యాక్చువల్లీ గ్రో అవుతుంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ యెస్. సో, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే కంపల్సరీ పిల్లలకి మనము ఎడ్యుకేషన్ కోసం గానీ, చిల్డ్రన్స్ కోసం ఫైనాన్షియల్ ప్లానింగ్‌కి ఇవి వాడామనుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ కన్సిస్టెంట్ డిసిప్లిన్ పిల్లల కోసం ఎస్పెషల్లీ. అండ్ యూజువల్లీ ఎంత ఎర్లీ మొదలుపెడితే అంత మంచిది.